ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడిన మాటలు. ఏ విషయంలో మనం సాహసం చేసేవారిగా ఉండాలి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడు రమ్మనగా యూఫ్రటీసు నది దాటి బయటకు వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ వచ్చాడు. కానీ మొదటిసారి అబ్రహాము దేవుడు చెప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వేసి లోతు కోసం యుద్ధం చేశాడు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అబ్రహాము నిజానికి యుద్ధం చేసే యోధుడు కాదు. అతనికి ఆయుధాలు ఎలా పట్టుకోవాలో, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. అబ్రహాముకు వచ్చిందల్లా దహన బలులు, మందసం, బలిపీఠం ఇవే తెలుసు. కానీ లోతుని రక్షించటానికి అబ్రహాం సాహసం చేసి ఒక యుద్ధం చేశాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం వలె మనము కూడా సాహసం చేసేవారిగా ఉండాలి. మన సాహసం చేసే క్రైస్తవులుగా మారాలి. ఎన్నో సంవత్సరముల నుండి మనం మందిరానికి వెళ్తున్నాం, కానీ కేవలం వినువారి వలె ఉండకూడదు. విన్న వాక్యాన్ని సీరియస్ గా మన జీవితంలో అమలు చేయాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అందరికీ గొప్ప గొప్ప తలాంతులు ఇస్తున్నాడు. అవి కొంతమంది సరిగ్గా ఉపయోగించుకొని దేవుని సేవలో ముందుకు సాగుతున్నారు. దేవుని పని నిమిత్తం ఒక్క అడుగు ముందుకు వేసి దేవుడి గురించి ప్రకటిస్తున్నారు. మరి కొంతమంది వారి తలాంతులను ఉపయోగించకుండా సిగ్గుపడుతూ, భయపడుతూ వెనకడుగు వేస్తున్నారు. అట్టి స్థితిలో మనం ఉండకూడదు. ధైర్యముగా బయటకు వెళ్లి దేవుని గురించి, ఆయన సత్య సువార్తను 10 మందికి ప్రకటించే వారిగా ఉండాలి. అటువంటి సాహసం మనం చేయాలి. అటువంటి సాహసం చేసిన తరువాత ఎన్నో విపక్తులు రావచ్చు. ఎలాగైతే యుద్ధం చేసిన తరువాత శత్రువులు ఎలా పెరుగుతారో, ఆ శత్రువుల గురించి మనం ఆలోచిస్తూ భయపడకూడదు. ఇక్కడ దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈ వచనం ద్వారా దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని, నిన్ను విడిచిపెట్టనని. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము. అపోస్తుల కార్యములు 18:10వ వచనం చూసినట్లయితే, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, మనము దేవుని వాక్యాలు, దేవుని మాటలు చెప్పటానికి భయపడకూడదు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఒకవేళ మన స్నేహితులే దేవుని మాటలు చెప్తే మన స్నేహం ఎక్కడ చెడిపోతుందో, మన యొక్క సంబంధం ఎక్కడ తెగిపోతుందో అని భయపడకూడదు. ఒక్క ఛాన్స్ తీసుకొని మన దేవుని మాటలు చెప్పాలి. నిత్య నరకాగ్ని నుండి తప్పించాలి. మనం సైలెంట్ గా ఉంటే నోరుండి ప్రయోజనం ఏముంది? మనము దేవుని కార్యం చూసేవారిగా ఉండకూడదు, చేసేవారిగా ఉండాలి. రెండవది ఏమనగా, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కేడెము. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుడు మనకు కేడెముగా ఉన్నాడు. మనం దేనికి భయపడకూడదు. ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి. మరో అధ్యాయం చూసినట్లయితే కీర్తనలు 33:21 వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమై ఉన్నాడు. దేవుడు మనకు కేడెముగా ఉండాలంటే ముందుగా ఆయన భయం మనలో ఉండాలి. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. మనము దేవుడి వాక్యంలో జీవించాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు ఆయన మనకు కేడెముగా ఉంటానని చెప్పుచున్నాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ బహుమానము అధికమవుతుందని. లూకా 6వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుడి కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. వాళ్ళు మనకి కీడి చేసినను మనం వారికి మేలు చేసేవారిగా ఉండాలి. మరియు వాళ్ళ నుంచి ఏమీ ఆశించేవారుగా ఉండకూడదు. ప్రకటన 3:11 చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అవును, మన బహుమానం నపహరింపకూడదంటే మనలో మంచితనం ఉండాలి, మేలు చేసే గుణం ఉండాలి, శత్రువుని ప్రేమించే తత్వం ఉండాలి. ఇవన్నీ నపహరింపకుండా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇవి కడ వరకు మనం కొనసాగించాలి. సామెతలు 11వ అధ్యాయం 18వ వచనం
వచనం చూసినట్లయితే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఈ శాశ్వతమైన బహుమానం మనము పొందాలంటే మనం అన్ని విషయములలో నీతిని అనుసరిస్తూ మనం నడవాలి. ప్రతి విషయంలో మన నీతిని అనుసరిస్తూ మనం జీవితం కొనసాగించాలి. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమనగా, సత్యమైన దేవుని వాక్యం ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలి. ఎన్ని ఆటంకులు అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పే విషయంలో మనం భయపడకూడదు. మనం అన్ని విషయాల్లో నీతిని అనుసరిస్తూ ఇతరులకు మేలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. ఎందుకనగా దేవుడు మనకు కేడుముగా ఉన్నాడు. ఇట్టి రీతిగా మన జీవితాన్ని కొనసాగిస్తే అత్యధికమగు బహుమానం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నదేమనగా, మందిరంలో చెప్పే ప్రతి వాక్యం శ్రద్ధగా విని అది నా జీవితంలో అమల్చుకొని అది ఇతరులకు సిగ్గుపడకుండా భయపడకుండా చెప్పటానికి ప్రయత్నిస్తాను. దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తాను. ఆమేన్.